నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ప్రజెంట్ ఇప్పటి కాలంలో చాలామంది బాధపడుతుండే ఇబ్బంది ఏంటంటే అంగం లెగట్లేదు. నేను స్త్రీ దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు ఏమి పని చేయట్లేదు, లేదా వెళ్ళంగానే అయిపోతుంది అనే సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దేనివల్ల ఈ సమస్య వస్తుంది, ఏమవుతుంది అని చూస్తే చాలామంది పిల్లోళ్ళు, కుర్రోళ్ళు, చిన్న వయసు వాళ్ళందరూ ఈ ఫోన్లో పిక్చర్లు చూసుకోవడము, వాళ్ళు చేసుకోవడము, ఎక్కడ పడితే అక్కడ కలవడము, ఎవరిని పడితే వాళ్ళని కలవడము, మనకన్నా వయసులో పెద్ద వాళ్ళని కలుసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తున్నాయి. వాళ్ళకంతా చాలా అద్భుతమైన మందు ఒకటి చెప్తున్నా. ఈ మందు వాడినప్పుడు ఈ హస్తప్రయోగాలు చేయడము, ఎవరిని పడితే వాళ్ళని కలవడము, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం, చాలా చిన్న వయసులో కలవడం అంతా ఆపేసి ఈ మందులు వాడుకున్నారంటే మీ శరీరంలో కొద్దిగా మార్పులు చెంది వీర్య వృద్ధి పెరిగి అంగబలం వస్తుంది, వీర్యస్తంభనం జరుగుతుంది, ఎక్కువ కాలం చేయగలుగుతారు. అదేవిధంగా రేపు పొద్దున్నే పెళ్ళయ్యాక మీకు ఇలా వీక్ అయిపోతే ఏం చేస్తారు? భార్య పిల్లలతో సంసారం లేక ఇబ్బంది, ఎంతమందికి పిల్లలు కారు. ఇలా ముందుగానే వీర్యాలు వేస్ట్ చేసుకోవడం వల్ల మీకు దేహ పుష్టి పూడిసి వెయిట్, బొజ్జు అనేది బాగా పెరిగిపోతుంది. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పని చేయకుండా దాన్ని అయినంత మీ దేహాన్ని కంట్రోల్ చేసుకోండి. మాకు మూడు ఎక్కువ వస్తుంది, ఏం చేసినా కంట్రోల్ చేసుకోలేము అన్నోళ్ళు ఒక గ్లాస్ మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు, సలవ పదార్థాలు బాగా వాడుకుంటూ అప్పుడప్పుడు ఒక 5 ఆకులు, దుస్సార ఆకులు దొరుకుతాయి. దుస్సార ఆకులు నమిలి తినేశారంటే బాడీ హీట్ కూల్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోయిందంటే మీకు ఎక్కువగా ఈ స్త్రీ సంభోగం చేయాలని కానీ, సెక్స్ చేయాలనే ఫీలింగ్స్ కానీ రావు. ఎప్పుడు ఆ ఫీలింగ్స్ రాదో అప్పుడు మీ దేహంలో వీర్యం అనేది నిలుస్తుంది. ఈ విధంగా చేస్తూ అన్ని మొత్తం పాటించండి. అదేవిధంగా మీకు కావాల్సిన ఐటెంలు చాలా అద్భుతమైన ఔషధాలు చెప్తున్నా. చాలామంది నాకు కొంతమంది కంప్లైంట్ చేశారు, సార్ ఇలాగే మేము యూట్యూబ్లో చూసి మందులు తెప్పించాము, పని చేయలేదు అని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉండే కాలంలో ఏదో 1 చెట్టు 2 చెట్టు 5 మొక్కలంతా వేస్తే రావండి. సరైన మార్గంలో 100% పనిచేసేట్ల మందులు ఏముండాయి అని తెలుసుకొని దానికి తగిన పద్ధతుల్లో ఆ పత్తి ఉండి ఆ విధంగా వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్తుందే లేహం, మీరు ఎవరు ఎంతమందైనా చేసి వాడండి, 100% అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎవరికి ఎటువంటి హాని ఉండదు. మీకు మీరుగా చేసి వాడుకోండి. చేసి వాడి మళ్ళీ నాకు చెప్పండి. ఎలాంటి వాళ్ళకైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దీనికి కావాల్సిన మొట్టమొదట ఐటమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, జాజికాయ. ఈ జాజికాయ అనేదాన్ని బాగా చూసుకోండి. ఈ జాజికాయ ఒక 5 కాయలు తీసుకోండి. చిన్నవి అయితే, పెద్దవి అయితే ఒక 3 సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, బాగా ఇది వచ్చి అక్కల కర్ర. ఇది నరాల ప్రాబ్లం మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అక్కల కర్రని పౌడర్ చేసి, అంటే ఏర్లు తెచ్చి పౌడర్ చేసుకోండి. మీరు పౌడర్ తెస్తే పని చేయదు. 100 గ్రాములు అక్కల కర్ర పౌడర్. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే గురుమోట్లు అంటారు. దీన్ని బాగా చూసుకోండి. ఇది వచ్చి గురుమోట్లు. ఈ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది ఎక్కువ వాడకండి. 20 గ్రాములు వేసుకోండి సార్. ఈ మొత్తానికి కలిపి ఇది ఒక 20 గ్రాములు గురుమోట్లు, 20 గ్రాములు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి పంజా మిస్త్రి. చూసారా బాగా, ఇది చేతులు ఎలా ఉంటుందో, పంజా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ పంజా మిస్త్రి అంగిట్లో దొరుకుతుంది, తెచ్చి 100 గ్రాములు పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది మునగ బంక, మునుగు చెట్లో ఉండేది మునగ బంక. దీన్ని మించింది ఇంకొకటి లేదు వీర్య వృద్ధికి. మీరు ముఖ్యంగా దీంట్లో వేసుకోవాల్సిన ఐటమ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, సుగంధ పాల వేర్లు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారంటే నన్నారి వేర్లు ఇస్తున్నారండి, అది అస్సలు పని జరగట్లేదు. సుగంధ పాల వేర్లు వేసుకోండి. లేకపోతే ఎర్రేర్లు దొరుకుతాయి, బ్రహ్మాండమైన ఎర్రేర్లు. ఆ ఎర్రేర్లు కానీ వేసుకోండి. 100 గ్రాములు పౌడర్ తూకం. అదేవిధంగా ఇది వచ్చి శతావరి, బాగా చూసుకోండి. ఇది వచ్చి శతావరి. ఈ శతావరి కూడా మీరు కడ్లు తెచ్చి ఒక్కసారి పాల్లో ఉడికించి తర్వాత పౌడర్ చేసుకోండి, 100 గ్రాములు. ఇంకొక ఐటెం ఏంటంటే నేలతాటి గడ్డలు కూడా ఇప్పట్లో అందరికీ బాగానే అందుబాటులో ఉండే షాపుల్లో మీకు మీరుగా తెచ్చి వాడుకోండి. ఇవన్నీ 100 పౌడర్ చేసుకోండి. అదేవిధంగా అశ్వగంధ, నాటు అశ్వగంధ, ఇలా గడ్డలుగా బాగా చూసుకోండి. ఇది నాటు అశ్వగంధ. ఈ నాటు అశ్వగంధ మాత్రమే వాడుకున్నారంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీకు షాప్కి వెళ్ళారంటే మామూలుగా పిండిలాగా అయిపోయేది ఇస్తున్నారు, ఫలితాలు లేదు. ఈ అశ్వగంధాన్ని కనీసం ఒక 3 సార్లు పాల్లో ఉడికించి తర్వాత మీరు ఎండించి పౌడర్ చేస్తే ఫలితాలు. చాలామంది అంటారు, మేము అశ్వగంధ పౌడర్ తాగాము. అశ్వగంధ పౌడర్ ఎవరైనా చేస్తున్న శుద్ధి అంగిట్లో దొరికి శుద్ధి చేయరు, అలాగే ఇచ్చేస్తారు.
శుద్ధి ఉండదు, ఏముండదు అక్కడ. చూసుకోండి. ఇంకా మిగతా ఐటెంలు ఏంటంటే మర్రి చెట్టు కాయలు, మర్రికాయలు మీకు మీ ఊర్లోనే దొరికేట్ల కాయలు, ఖర్చే లేనిది బ్రహ్మాండమైన అద్భుతమైన మూలిక ఈ మర్రికాయలు. ఈ మర్రికాయల్ని చిన్నపిల్లల్ని ఇంకా పెద్దోళ్ళ వరకు, మా అమ్మ నాన్న అయితే మేము చిన్న బిడ్డలప్పుడు రోజు పౌడర్ చేసి పాలతో తాగిచ్చేవాళ్ళు. చాలా అద్భుతమైన కాయలు అవి, బలము, దేవపుష్టి. ఇంకొక ఐటెం ఏంటంటే రాగి చెట్టు కాయలు. మీ ఊర్లోనే రచ్చల దగ్గర ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రాగి మాను. ఆ రాగి మాను కాయలు కూడాను కంపల్సరీగా మీరు తేవాల్సి వస్తుంది. ఇంకా మిగతా ఐటెం మదన మస్తి. మదన మస్తి బాగా చూసుకోండి, ఇదే మదన మస్తి. ఈ మదన మస్తి పువ్వు కూడా మీకు అంగిట్లో దొరుకుతుంది. దీన్ని కూడా తెచ్చి నీట్గా పౌడర్ 100 గ్రాములు తీసి పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక ఐటెం ముఖ్యంగా మొగలింగ చెక్క. ఈ మొగలింగ చెక్క అనేది చాలా అద్భుతమైంది. దీన్ని ఇంకా మేకపాలతో ఉడికించి శుద్ధి చేసి వాడితే మీకు మంచి రిజల్ట్. మీ ఊర్లో ఇది దొరికినా అది ఒక్కటే వాడుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అది కూడా 100 గ్రాముల పౌడరు చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది మునుగ విత్తులు. మునుగు మానులోనే వెండిపోయి ఉంటుంది. నాటి మునుగు మానులో ఈ కాయలు వెండిపోయి ఉంటే కొంతకాలం పోతే షిట్లు పోతాయి. అలాంటి కాయలు చూసి మీ ఊర్లో ఎక్కడో చెడు మానులు దొరుకుతాయి, దాన్ని తెచ్చుకున్నారంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది చూడడానికి శతావరి లాగా ఉంటుంది, కానీ ఇది శతావరి కాదు, సఫేద్ ముస్లి అంటారు దీన్ని. ఇది కూడా ఒక 100 గ్రాములు తెచ్చి పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్. ఇవన్నీ 100 గ్రాములు పౌడర్ చేసుకోండి. 3 నుంచి 5 జాజికాయలు. ఈ గురుమోట్లు మాత్రమే 20 గ్రాములు చాలు, ఎక్కువ వద్దు. ఇంకా మిగతా ఐటెంలన్నీ 100 వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. మీ ఊర్లో కానీ పల్లెటూరులో కానీ అడవుల్లో మేసే మేక పాలు 1 లీటర్ తెచ్చుకోండి. గోశాలల్లో కానీ లేక మీ ఊర్లో కానీ నాటావు పాలు, ఒరిజినల్గా ఉండాలి నాటావు పాలు, అలాంటి ఆవు పాలు 1 లీటర్ తెచ్చి ఈ ఐటెంలన్నీ వేసి ఆ పాలు 2 లీటర్లు, ఆవు పాలు, నాటావు పాలు, మేక పాలు 2 లీటర్లు పోసి బాగా ఉడికించండి. ఇది ఉడుకుతూ పాలు ఇమురుతూ వచ్చింది అయినప్పుడు ఇందులోకి ఆవు నెయ్యి 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ 3/4 లీటర్ కానీ నాటావు నెయ్యి తెచ్చుకోండి. ఇది పాకానికి వచ్చేలాగా పాలు తగ్గే కొద్దీ నెయ్యి వేసుకుంటూ పాకం లేహం చేసుకోండి. ఈ లేహంలోకి బాగా లేహం అయింది, ఆల్మోస్ట్ గట్టి పొడింది అయినప్పుడు తీసి దించుకొని 3/4 భాగం వేడి తగ్గిన తర్వాత ఆవు నెయ్యి 1/2 లీటర్ వేసింటే తేనె నెయ్యి 1/4 లీటర్ కలిపి, కేవలం బాగా గుర్తుపెట్టుకోండి, ఆవు నెయ్యి తేనె నెయ్యి 2 సమానంగా ఎప్పుడూ వాడకూడదు మనిషి. లేదా ఆవు నెయ్యి అయినా చాలా వేసుకోండి, లేక తేనె నెయ్యి అయినా చాలా వేసుకోండి, 2 తగ్గించాలి. ఇది లీటర్ వేస్తే అది 1/2 లీటర్, ఇది 1/2 లీటర్ వేస్తే అది 1/2 లీటర్, అలా తగ్గించి వాడుకోండి, కలిపి వాడుకోవచ్చు. ఈ వస్తువులన్నీ బాడీకి బాగా హీట్ ఇస్తుంది కాబట్టి మీకు కర్పూర శిలాజిత్ భస్మం ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది, లేదా మీరే తెచ్చి కూడా చేసుకోవచ్చు. కలబంతో శుద్ధి చేసి పుటాలు వేసుకున్నారంటే అవుతుంది. దాన్ని దీంతోపాటు 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి చిటికెడు పౌడర్ మజ్జిగలో కానీ కొబ్బరి నీళ్ళలో కానీ వేసుకొని తిన్నారంటే అప్పుడు బాడీ హీట్ ఎక్కదు. హీట్ ఎక్కలేదంటే సడన్గా మీకు ఎమర్జెన్సీగా ఇది కాదు, చెక్స్ చేయాలి, కలవాలి అనే ఫీలింగ్స్ ఎమర్జెన్సీగా ఉండదు. అప్పుడు అది బాడీలో నిలిచినప్పుడు మీకు దేహ పుష్టి అవుతుంది, అంగబలం అవుతుంది, వీర్యస్తంభనం అవుతుంది. ఇలా మీరు చేసుకొని లక్షణంగా మీకు మీరుగా వాడుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకైతే ఫోన్ చేయకూడదు, ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే నేను అందరితో మాట్లాడలేను, అందరికీ సమాధానం ఇవ్వలేను. నా చుట్టూ ఆడవాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, కస్టమర్లు ఉంటారు, పేషెంట్లు ఉంటారు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నాకు లెగట్లేదు, పనుకోంది, ముసలిది అయిపోయింది, మెత్తగా అయిపోయింది అంటే అందరితో మాట్లాడలేను. ఒకవేళ మీకు అటువంటి సమస్యనే ఉంది, ముందు కావాలనుకున్నప్పుడు వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి. మెసేజ్లు పెడితే ఊరికి రిప్లై ఇవ్వను నేను. మీ సమస్య ఏముంది అని వాయిస్ రికార్డ్ పెట్టండి, రిప్లై ఇస్తా. డైరెక్ట్గా ఫోన్ చేసి నాకు సెక్సువల్ ప్రాబ్లం ఉంది అని చెప్పండి, ఇంకేమీ చెప్పుకోండి. సెక్సువల్ ప్రాబ్లం ఉంది అని చెప్తే మన దగ్గర ఈ విధంగా తయారు చేసి పెట్టినవి చూడండి, లేహాలు ఇట్లుంటాయి బ్రహ్మాండంగా. ఈ లేహము ఏమి లేదు, ఒక అంత గోలీ సైజ్ తీసుకునేది, తినేసేది, పాలు 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ 1/2 లీటర్ పాలు తీసుకొని తాగేసేది, అంతే. దీనికి సంబంధించిన లేహము. అదేవిధంగా మీకు లింగ లేపనానికి తైలము, దీంతోపాటు పౌడరు, దీంతోపాటు మాత్ర, ఇవన్నీ వస్తాయి మన సైడ్ నుంచి. ధారాళంగా చేసుకోండి. ఇదే కాక ఇంకొక వీడియోలో మాత్రలు చేసేది కూడా చెప్పిండా, దాన్ని కూడా చేసి వాడుకోండి. పౌడర్ చేసేది చెప్పిండా, దాన్ని కూడా చేసి వాడుకోండి. ఏదైనా వాడండి,
అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి అందరూ మాత్రం ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. నమస్తే.